హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఫీడింగ్ ఇవ్వడానికి ఇన్విజిబుల్ జిప్స్ పెట్టి ఫ్రాక్ అనేది బేసిక్ ఫ్రాక్ ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ అలాగే ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి మొత్తం నాకు 4.5 మీటర్ ఫ్యాబ్రిక్ పట్టింది. అది కూడా హ్యాండ్ డిజైన్ ఉండడం వల్ల హ్యాండ్స్ కనుక డిజైన్ లేకపోతే 4 మీటర్ ఫ్యాబ్రిక్ సరిపోతుంది నార్మల్గా. అండ్ బాడీ పార్ట్కి 1 మీటర్ కాటన్ లైనింగ్, బాటమ్ పార్ట్కి 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ అనేది యూస్ చేశాను. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. తీసుకున్న కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పాయింట్ పెట్టుకొని పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకొని 4 ఇంచ్ షోల్డర్ విడ్త్ పాయింట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. షోల్డర్ విడ్త్ అనేది 4 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టి 7.5 ఇంచ్ బ్యాక్ నెక్ డీప్ పెడుతున్నాం. నెక్ డీప్స్ అండ్ బాడీ మెజర్మెంట్స్ మీరు ఎవరికైతే డ్రెస్ స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను చూపిస్తున్న విధంగా మార్చేసుకోవాలి. నెక్ షేప్ ఈ విధంగా మార్చేసి ఆర్మ్ హోల్ షేప్ మార్చడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో నుంచి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టి పాయింట్ పెట్టాను. ఇప్పుడు మనం పెట్టుకున్న పాయింట్ని ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ అంటారు. ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ని కలుపుకుంటూ ఎల్ షేప్లో బాక్స్ లాగా మార్క్ చేసి ఈ ఎల్ షేప్కి కార్నర్లో 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టి ఆ పాయింట్ని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకోవాలి. ఇప్పుడు మీకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో పర్ఫెక్ట్ బాడీ లెంత్ దగ్గర ఈ విధంగా మార్చేసుకొని బాడీ లెంత్ మార్చేసా. తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని పైన ఆర్మ్ హోల్ లైన్ దగ్గర అండ్ అలాగే నడుము రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని కింద లెంత్ లైన్ దగ్గర పెట్టుకొని ఈ విధంగా పాయింట్ పెట్టుకోవాలి. ఈ 2 పాయింట్స్ని కలుపుకొని పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ మార్చేసిన తర్వాత పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని మార్చేసుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్స్ ఎంత పెట్టుకోవాలి అనేది మీ చాయిస్ అండి. ఈ విధంగా మార్చేసిన తర్వాత షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్చేసాను అండ్ అలాగే బాడీ లెంత్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్చేసుకున్నాను. ఫైనల్ మెజర్మెంట్ అడ్జస్ట్ చేసుకోవడానికి మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదేవిధంగా చుట్టూరు అవుట్లైన్ పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి మిగిలిన కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తీసుకోండి. మిగిలిన ఫ్యాబ్రిక్ కూడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి ఉన్నప్పుడే ఈ విధంగా తీసుకున్న కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ సైడ్ పార్ట్ని నీట్గా ఈ విధంగా పెట్టుకొని షోల్డరు, ఆర్మ్ హోల్, చుట్టూరు అవుట్లైన్ ఇంక్లూడింగ్ ఖర్చులతో సహా మార్చేసుకొని మెయిన్ షోల్డర్ లైన్ని కూడా మార్చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ అనేది 5.5 ఇంచ్ పెడుతున్నాను. నెక్ డీప్స్ అనేది ఎంత పెట్టాలో మీ చాయిస్. నెక్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్త్ వరకు నెక్ షేప్ అనేది మార్చేసా. ఆర్మ్ హోల్ షేప్ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉండేలాగా మార్చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఫీడింగ్ ఇవ్వడానికి ఇన్విజిబుల్ జిప్స్ పెట్టాలి అంటే మెజర్మెంట్ ఒకటి మార్చాలి. ఏం మెజర్మెంట్ మార్చాలి అంటే నెక్ ఉన్న వైపు నుంచి షోల్డర్ విడ్త్ పాయింట్ పెట్టుకున్నాం కదా, అక్కడ షోల్డర్ విడ్త్ పాయింట్ పెట్టిన దగ్గర నుంచి లోపలికి ఒక 1.5 ఇంచ్ లోపలికి మిడిల్లో ఒక పాయింట్ పెట్టాలి. లేదు అంటే కరెక్ట్గా షోల్డర్కి మిడిల్లో ఒక పాయింట్ పెట్టుకున్నా సరిపోతుంది. మనం పెట్టిన పాయింట్ దగ్గర నుంచి కింద బాడీ లెంత్ ఉన్నంత వరకు స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్చేయాలి. ఈ లైన్ స్ట్రైట్ ఎలా వచ్చింది అనేది ఎలా చెక్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ స్ట్రైట్ లైన్కి రెండు వైపులా కూడా అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం పెట్టుకున్న మిడిల్లో స్ట్రైట్ లైన్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులు పోతే మనకి బాడీ పార్ట్ సరిగ్గా మెజర్మెంట్ సరిపోవాలి అంటే ఆర్మ్ హోల్ షేప్ ఉన్న సైడు ఆర్మ్ హోల్ షేప్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అండ్ అలాగే బాడీ ఫిట్టింగ్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ అనేది మార్చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా. ఎందుకు అంటే జిప్ వేసినప్పుడు ఖర్చులు దగ్గర మైనస్ అవుతుంది కాబట్టి ఖర్చుల దగ్గర తగ్గితే బాడీ పార్ట్ సైడ్కి జరుగుతుంది. అప్పుడు బాడీ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అలా పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక ఎక్స్ట్రా ఖర్చులు ఆర్మ్ హోల్ దగ్గర బాడీ లైన్ దగ్గర మార్చేసుకోవాలన్నమాట. ఓకే, అందరికీ అర్థమవుతుంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్న దగ్గర నుంచి కరెక్ట్గా 4.5 ఇంచ్ దగ్గరికి ఉందా లేదా, ఆ స్ట్రైట్ లైన్ మనం గీసుకున్న స్ట్రైట్ లైన్ అనేది 4.5 ఇంచ్ దగ్గరికి ఉందా లేదా అనేది జాగ్రత్త చూసుకోండి. ఒకవేళ XXL సైజు ఉన్న వాళ్ళు అయితే కనుక 5 ఇంచెస్ దగ్గర ఆ పాయింట్ ఉండేలాగా చెక్ చేసుకోండి, సరిపోతుంది.
అర్థమైంది కదా. కింద వైపునేమో ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్న దగ్గర నుంచి 4.5 ఇంచ్ విడ్త్ ఉండాలి. పైనేమో షోల్డర్కి మిడిల్లో ఆ పాయింట్ అనేది ఉండాలి. ఈ స్ట్రైట్ లైన్ అనేది కట్ చేసింది ఎందుకు అంటే ఇన్విజిబుల్ జిప్స్ వేసుకోవడానికి. జిప్స్ వేస్తేనే కదా ఫీడింగ్కి కుదురుతుంది. సో ఇన్విజిబుల్ జిప్స్ వేయడానికి ఈ విధంగా కట్ చేశాను అనమాట. మిడిల్లో మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్, షోల్డరు చుట్టూరు అవుట్లైన్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసాను. బ్యాక్ సైడ్ పార్ట్కి అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్కి కూడా సేమ్ అంతే, చుట్టూరు ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్కి మిడిల్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ అనేది పెట్టి నెక్ షేప్ చుట్టూరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ 2 ఫ్యాబ్రిక్స్ కదిలిపోకుండా ఉండడానికి నెక్ షేప్ చుట్టూరు పిన్స్ పెట్టుకుంటున్నాము. అండ్ ఈ విధంగా పిన్స్ పెట్టి నెక్ షేప్ చుట్టూరు కూడా శాంపిల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఈ 2 లేయర్స్ కదిలిపోకుండా ఉండడం కోసం అనమాట. ఈ విధంగా శాంపిల్ స్టిచ్ వేసుకొని సేఫ్టీ పిన్స్ అన్ని తీసేసుకొని నెక్ షేప్ చుట్టూరు లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత నెక్ షేప్ చుట్టూరు కూడా థ్రెడ్ పైపింగ్ వేయడానికి నేను ఇక్కడ స్ట్రైట్గా ఉన్న అంచు తీసుకున్నానండి. కాంట్రాస్ట్ కలర్లో వేరే ఫ్యాబ్రిక్ ఏది దొరకలేదు, సో అంచు తీసుకున్నాను. స్ట్రైట్గా ఉన్న పీస్తో ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ కూడా ఎలా వేయాలో చూద్దాము. బాడీ పార్ట్కి మంచి వైపు, అంచుకు కూడా మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టి నెక్ షేప్ చుట్టూరు స్టిచ్ చేయాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ స్ట్రైట్గా ఉన్నంత వరకు, అంటే నెక్ షేప్ ఎలా ఉందో అలా కుదిరినంత వరకు స్ట్రైట్గా ఉన్నంత వరకు స్టిచ్ చేసుకోవాలి. నెక్ షేపు వంపులు వచ్చిన దగ్గర మనకి అంచు అనేది స్ట్రైట్గా ఉండడం వల్ల వంపు తిరగదు కదా, ఇలా మడత పడుతూ ఉండేది కదా. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నెక్ షేపు వంపులు వచ్చిన దగ్గర చిన్న చిన్న కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా కుచ్చు పెట్టడం వల్ల స్ట్రైట్గా ఉన్న పీస్ కూడా కొంచెం వంపులు తిరుగుతుంది అనమాట. అలా ఎక్కడెక్కడైతే కర్వ్ పాయింట్స్ అంటే వంపులు వచ్చినాయో ఈ స్ట్రైట్గా ఉన్న పీస్ ఈ విధంగా నీట్గా రావట్లం మడత వస్తుంది అన్న దగ్గర ఈ విధంగా చిన్న చిన్న కుచ్చు పెట్టండి. కుచ్చు పెట్టడం వల్ల చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ అనేది ఆటోమేటిక్గా వంపు తిరిగినట్టు నీట్గా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలాంటి స్ట్రైట్ పీస్తో ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు థ్రెడ్ పైపింగ్ అయితే అంత సన్నగా అయితే రాదండి. ఎందుకు అంటే నెక్ షేప్ దగ్గర ఈ విధంగా కుచ్చులు పెడుతున్నాం కదా, కుచ్చులు పెట్టిన దగ్గర క్లాత్ మందంగా ఉండి మరీ అంత సన్నగా అయితే లేదు. ఇదైతే లాస్ట్ ఆప్షన్ అనమాట. అంటే కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్ ఏది దొరకలేదు, కంపల్సరీ థ్రెడ్ పైపింగ్ వేయాలి అన్నప్పుడు ఇక లాస్ట్ ఆప్షన్ కింద ఈ టైప్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు థ్రెడ్ పైపింగ్కి కావాల్సిన క్లాత్ని అటాచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఇప్పుడు మనం జాయింట్ చేసిన క్లాత్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కనుక ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయాలన్నమాట. సో కట్ చేసిన తర్వాత నెక్ షేప్ చుట్టూరు పాదం మందం ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకొని మళ్ళీ నెక్ షేప్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. కట్స్ పెట్టడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. థ్రెడ్ పైపింగ్ కూడా కొంచెం సన్నగా రావడానికి యూస్ అవుతుంది. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని తీసుకోండి. ఈ పైపింగ్ థ్రెడ్ అనేది మీకు ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతుంది, స్టిచ్చింగ్ మెటీరియల్స్ అమ్మే దగ్గర దొరుకుతుంది. ఈ పైపింగ్ థ్రెడ్ని తీసుకొని పాదం మందం ఖర్చుతో వేసిన స్టిచ్ పైన పెట్టి చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఉన్న వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ ఉన్న ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఉన్న వైపుకి తిప్పితే ఈ థ్రెడ్ పైపింగ్ అనేది పాదం మందం ఖర్చుతో వేసిన స్టిచ్కి పక్కన వస్తుందన్నమాట. అంటే ఓన్లీ థ్రెడ్ ఒకటే ఉన్నది. ఆ థ్రెడ్ పైన మనం పైపింగ్కి తీసుకున్న క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేస్తే థ్రెడ్ ఎంత సన్నగా అయితే ఉందో అంతే సన్నగా థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది. ఈ పైపింగ్కి తీసుకున్న క్లాత్ చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న ఫ్యాబ్రిక్ మొత్తం కూడా లైనింగ్ ఉన్న వైపుకి రొటేట్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. థ్రెడ్ ఒక్కదాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ ఎక్కడ ఉందో థ్రెడ్ని పట్టుకొని మిగిలిన క్లాత్ మొత్తాన్ని రివర్స్ చేయాలి. ఈ విధంగా రివర్స్ చేసినప్పుడు క్లాత్ లావుగా కనిపించింది అనుకోండి, ఈ విధంగా కింద పైపింగ్ థ్రెడ్ వేయడానికి తీసుకున్న క్లాత్ని కొంచెం లైట్గా ఈ విధంగా లాగితే చాలు. పైన చూసారు కదా ఫ్యాబ్రిక్ అనేది థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. కింద ఫ్యాబ్రిక్ని లైట్గా లాగితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ షేప్ చుట్టూరు నీట్గా పెట్టుకుంటూ థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలి. కొత్తగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎవరైనా, కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు, ఫస్ట్ టైం ఈ విధంగా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న ఓల్డ్ శారీస్ పైన, ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్ పైన ప్రాక్టీస్ చేయండి. మీకు వన్స్ అలవాటయ్యి ఎక్స్పీరియన్స్ బాగా పెరిగింది అనుకున్నప్పుడు అప్పుడు కొత్త క్లాత్స్ తీసుకొని వాటి మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఈ వీడియో పరంగా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ నెక్ షేప్ చుట్టూరు కూడా
నీట్గా ఈ థ్రెడ్ పైపింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ షేప్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. నెక్ షేప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనం ఇన్విజిబుల్ జిప్ పెట్టుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో నెక్ షేప్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని ఈ పైపింగ్కి వేసిన క్లాత్ని డ్రెస్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఫోల్డ్ చేసుకొని చేతి పని చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఈ జిప్ వేయడానికి కట్ చేసిన సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ సైడ్ పార్ట్ దగ్గర స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆర్మ్ హోల్ షేప్స్ సైడ్ అవుట్లైన్ కన్నా జిప్ పార్ట్ ఎక్కడైతే వస్తుందో, అంటే మనకి ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ అనేది 3 పార్ట్స్ కింద డివైడ్ అయింది. మిడిల్ ఒకటి ఉన్నది, సైడ్ 2 పార్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ 2 పార్ట్స్కి కూడా జిప్ వేయాల్సిన దగ్గర, అంటే ఈ స్ట్రైట్గా కట్ చేసిన దగ్గర లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తామన్నమాట. సో ఇదే విధంగా మిడిల్లో ఉన్న పార్ట్కి కూడా సైడ్ రెండు వైపులా కూడా సైడ్స్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కట్ చేసామన్నమాట. ఇప్పుడు జిప్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. సో బాడీ పార్ట్ని మంచి వైపుకి ఈ విధంగా తిప్పుకున్నాను. 2 సైడ్ ఉన్న పార్ట్స్ కూడా ఈ విధంగా కట్ చేశాను. జిప్ వేయడానికి ఫస్ట్ డాట్స్ అనేది పెట్టాలి. ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి చెస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉండింది. సో బాడీ షేప్ కొంచెం బెటర్గా ఉండాలి అంటే కనుక పైన షోల్డర్ ఉన్న పార్ట్ దగ్గర నుంచి 10 ఇంచెస్ లెంత్ వరకు ఒక డాట్ పాయింట్ అనేది పెట్టుకోండి. XXL సైజ్ వాళ్ళైతే కనుక 10.5 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టండి. మామూలు మెజర్మెంట్ వాళ్ళందరికీ కూడా 10 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టండి. అండ్ అలాగే ఫ్యాబ్రిక్ లెంత్ ఉన్న దగ్గర, అంటే సాంతం చివర 1 ఇంచ్ విడ్త్ వెడల్పు దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని కింద ఉన్న పాయింట్ దగ్గర నుంచి పైన మనం పెట్టుకున్న 10 ఇంచెస్ పాయింట్ వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని పెట్టి షేప్ అనేది మార్చేయాలి. క్రాస్గా, అది కూడా వంకర టింకర్ రాకుండా కొంచెం నీట్ క్రాస్ వచ్చేలాగా మార్చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఉన్న పార్ట్ని తీసుకొని మిడిల్ పార్ట్ సైడ్ ఉన్న పార్ట్ రెండు కూడా సమానంగా ఈక్వల్గా ఉండేలాగా పెట్టి ఈ డాట్ పాయింట్ దగ్గర కొంచెం ట్యాప్ చేయాలి చేత్తో. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల ఒక దాని మీద ఉన్న మార్క్ ఇంకొక దాని మీద అచ్చులాగా పడుతుంది అనమాట. నాకు ఇక్కడ లైట్గా మార్క్ లాగా పడింది, దాన్ని మీకు డార్క్ చేసి చూపిస్తాను. మనం మిడిల్లో ఉన్న బాడీ పార్ట్ పైనే డాట్ పాయింట్ అనేది పెడతాం. కరెక్ట్గా 2 డాట్ పాయింట్స్ సమానంగా ఉండాలి అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన మెథడ్ అనేది ఫాలో అవ్వండి. డాట్ పాయింట్స్ 2 కూడా ఈక్వల్గా వస్తాయి. ఇదే విధంగా ఇంకొక సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 వైపులా కూడా డాట్ పాయింట్స్ అనేది మార్చేసాం. దీనివల్ల కొంచెం షేప్ వస్తుంది. ఫీడింగ్ డ్రెస్కి పొట్ట దగ్గర ఎత్తుగా లేకుండా ఫ్రాక్ అనేది నీట్గా ఉండింది. ఇప్పుడు మనం గీసుకున్న ఈ మార్క్ పైన, అంటే డాట్ పాయింట్ ఏదైతే గీసామో కరెక్ట్గా ఆ డాట్ పాయింట్ పైన స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత నేను చేసిన స్టిచ్ కన్నా ఒక 1/2 ఇంచు పక్కన ఖర్చుల కోసం వదిలి ఎక్స్ట్రా అనేది కట్ చేశాను. ఈ సైడ్ ఉన్న పార్ట్స్కి కూడా అంతే. మనం ఏదైతే మార్క్ గీసుకున్నామో ఆ మార్క్ పైన స్టిచ్ చేయాలి. మనం స్టిచ్ చేసిన దానికన్నా ఒక 1/2 ఇంచు పక్కకు ఉండేలాగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇన్విజిబుల్ జిప్ వేయడానికి నేను జిప్ తీసుకున్నాను. ఇన్విజిబుల్ జిప్ మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ జిప్కి రాంగ్ సైడ్ ఈ విధంగా ఉండింది, కొంచెం 3D స్టైల్లో వచ్చినట్టు. ఇన్విజిబుల్ జిప్ మంచి వైపు చూడడానికి మాత్రం ఇందాక నేను ఫస్ట్లో చూపించిన విధంగా ఇలా ఉంటుందన్నమాట, స్మూత్ ఫినిషింగ్తో. నేను ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ జిప్ తీసుకున్నాను, మీకు చూపించేటప్పుడు కొంచెం ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు బాడీ పార్ట్స్కి మంచి వైపు, జిప్కి మంచి వైపు ఒకే సైడ్ ఉండేలాగా పెట్టుకొని జిప్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. జిప్ని ఫుల్గా ఓపెన్ చేసుకొని జిప్ ఇది మంచి వైపుకి కదా, మంచి వైపుకి ఉన్న జిప్ని క్లాత్ పైకి రివర్స్ ఇట్లా రొటేట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ మీకు 3-4 టైమ్స్ చూపిస్తాను క్లారిటీగా. మామూలుగా ఉన్న జిప్ని జస్ట్ కింద వైపున ఇలా రివర్స్ చేస్తాం అంతే, జస్ట్ వెనక వైపుకి తిప్పుతున్నాం అంతే. కింద జిప్ని మాత్రం ఇట్లా జస్ట్ పక్కకి తిప్పుకున్నాం అంతే. పక్కకి ఈ విధంగా తిప్పుకొని ఫ్యాబ్రిక్కి మీకు ఎక్కడి దాకా అయితే జిప్ కావాలో దానికన్నా ఒక 1/2 ఇంచ్ కింద వరకు ఈ విధంగా జిప్ని పెట్టుకోండి. జిప్ని పెట్టి సేఫ్టీ పిన్ అనేది పెట్టాలి. నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టా కదా, ఆ ఖర్చున్న దగ్గర నుంచి కూడా జిప్ నాకు సరిపోతుంది బార్ అని చెప్పేసి సో కింద వరకు జిప్ పెట్టా. లేదు అంటే మీకు బాడీ లెంత్ ఎంతైతే పర్ఫెక్ట్గా కావాలో దానికన్నా ఒక 1/2 ఇంచ్ కింద వరకు జిప్ ఉండేలాగా పెట్టుకోండి, సరిపోతుంది. సో ఇంకొక వైపున కూడా ఇంతే, జిప్ని పక్కకి జస్ట్ మామూలుగా ఉన్న జిప్ని ఈ విధంగా స్ట్రైట్గా ఉన్న జిప్ని మంచిగా జస్ట్ ఒక్క సైడ్కి జస్ట్ పక్కకి ఇలా తిప్పేసి ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఈ జిప్ మనం ఏ యాంగిల్లో పెట్టామో ఆ యాంగిల్ కదిలిపోకుండా ఉండడానికి
పిన్ ఒకటి పెడుతున్నాను అనమాట ఊడిపోకుండా ఉండడానికి. నేను మీకు దగ్గర నుంచి కూడా ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా జిప్ని పెట్టుకుంటూ, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుంటూ జిప్ని పై దాకా అటాచ్ చేసుకోవాలన్నమాట. జిప్ శాంతం పైన చివర్లో ఇప్పుడు ఓపెన్ చేసిన దగ్గర కొంచెం క్రాస్గానే ఉండేది. జిప్ స్టిచ్ చేయడానికి, స్టిచ్చింగ్కి కంఫర్టబుల్గా ఫ్యాబ్రిక్ని తిప్పాను. జిప్ని స్టిచ్ చేయడానికి ఎలా పెట్టాలో మళ్ళీ ఒకసారి చూపిస్తాను దగ్గర నుంచి. జిప్ని మంచి వైపు ఈ విధంగా ఓపెన్ చేసుకొని, ఇలా ఉన్న జిప్ని ఫ్యాబ్రిక్కి కూడా మంచి వైపు, జిప్కి కూడా మంచి వైపు ఒకే సైడ్కి ఉన్నప్పుడు జిప్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? స్ట్రైట్గా ఉన్న జిప్ని ఇలా జస్ట్ ఒక్క ఫోల్డ్ వెనక్కి తిరిగేలాగా, పక్కకి ఈ విధంగా ఫుల్గా రొటేట్ అయ్యేలాగా తిప్పేసుకొని పిన్ పెడుతున్నాను అనమాట. ఆ రొటేషన్ అనేది పోకుండా 2 జిప్స్ జరగకుండా ఉంటాయని జిప్ని ఈ విధంగా ఓపెన్ చేసి సైడ్కి తిప్పి ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని ఈ విధంగా పెట్టిన జిప్ ఊడిపోకుండా ఉండడం కోసం పిన్ అనేది పెడుతున్నాను అనమాట. అందరికీ అర్థమైంది కదా? మీకు బాడీ లెంత్, పర్ఫెక్ట్ లెంత్ ఎక్కడి దాకా అయితే ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ కింద వరకు జిప్ ఉండేలాగా వేసుకోండి. ఒకవేళ జిప్ లెంత్ మీకు సరిపోతే శాంతం చివరి దాకా వేయండి. బారుగా ఉన్న ఇన్విజిబుల్ జిప్స్ కూడా దొరుకుతాయి మీకు. బయట ఇవి మార్కెట్లోనే దొరుకుతాయండి. ఫ్యాన్సీ స్టోర్స్లో ఉంటాయి, లేదంటే స్టిచ్చింగ్ మెటీరియల్స్ అమ్మే దగ్గర కూడా ఉంటాయి. ఇప్పుడు జిప్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. జిప్ని స్టిచ్ చేయడానికి మస్ట్ అండ్ షుడ్గా మిషన్కి 1 సైడ్ పాదాన్ని అటాచ్ చేసుకోవాలి. 1 సైడ్ పాదం అటాచ్ చేసినప్పుడు మాత్రమే ఇన్విజిబుల్ జిప్ని పర్ఫెక్ట్గా కుట్టడానికి పాసిబుల్ అవుతుంది. నేను మిషన్కి ఆల్రెడీ 1 సైడ్ పాదాన్ని మార్చాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింద ఉన్న పిన్ని తీసేసి ఫ్యాబ్రిక్ ఎడ్జ్, జిప్ ఎడ్జ్ ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకొని మామూలుగా జిప్ పైన స్టిచ్ చేసేయండి. అంటే ఒక శాంపుల్ స్టిచ్ లాగా దూరం కుట్టు పెట్టి, అంటే దూరం కుట్టు వచ్చేలాగా పెట్టుకొని మిషన్లో సెట్టింగ్ మార్చుకొని ఒక శాంపుల్ స్టిచ్ వేసాం. ఈ శాంపుల్ స్టిచ్ ఎందుకు అంటే జిప్ జారిపోకుండా ఉండడానికి అనమాట. మనం కుట్టుకునేటప్పుడు జిప్ అనేది పక్కకి జారిపోకుండా ఉండడానికి దూరం స్టిచ్చెస్ వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది వేసాం. పర్ఫెక్ట్ ఇన్విజిబుల్ జిప్ రావాలి అంటే ఏం చేయాలి అంటే, మనకి 3D లేయర్ కనిపించింది కదా జిప్కి, దాని కింద ఈ జిప్ 3D లేయర్ కనిపించేదానికి కింద జిప్ని కొంచెం పక్కకి జరిపితే మీకు కరెక్ట్గా జిప్ కింద ఈ విధంగా ఓపెన్ అయింది. కరెక్ట్గా జిప్ 3D లేయర్కి కింద, అంటే ఇక్కడ పెన్సిల్తో నేను చూపిస్తున్న దగ్గర స్టిచ్ పడేలా వేయాలి. ఎడ్జ్లో స్టిచ్ వేయడం వల్ల ఇన్విజిబుల్ జిప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీకు ఇక్కడ నీడిల్తో చూపిస్తున్నా చూడండి, బాగా కనిపిస్తుందని. మామూలుగా సూత్ని జిప్ పక్కన పెడితే సైడ్కి జిప్ కనిపించింది, కానీ జిప్ కిందకి కూడా నీడిల్ అనేది వెళ్తుంది. అంటే ఈ కింద స్పేస్ ఉంది. జిప్ని కొంచెం పక్కకి ఈ విధంగా తంబుతో నేను ఇక్కడ జరుపుతున్నా చూడండి. జిప్ని లైట్గా పక్కకి జరిపి ఈ విధంగా బారుగా స్టిచ్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో అందరికీ అర్థమవుతుంది కదా? ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు దగ్గర నుంచి చూద్దాము జిప్ ఎలా అటాచ్ చేయాలో. ఇదిగోండి మామూలుగా చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు స్ట్రైట్గా పెట్టి, ఫ్యాబ్రిక్ని స్ట్రైట్గా పెట్టి స్టిచ్ చేయకుండా ఫ్యాబ్రిక్ని కుడి చేతి వైపుకి, అంటే లైట్ కర్వ్ వచ్చేలాగా సైడ్కి తిప్పుకొని ఈ 2 ఫింగర్స్, అంటే 2 చేతులకి రైట్ ఫింగర్స్ ఏదైతే ఉన్నాయో ఆ రైట్ ఫింగర్స్తో జిప్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. లేదు అంటే ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కొంచెం పక్కకి జరుపుకొని ఈ విధంగా బారుగా స్టిచ్ చేసినా సరిపోతుంది. ఈ విధంగా సైడ్ కొంచెం కర్వ్ జరపడం వల్ల ఏమవుతుందంటే, చూసారా, జిప్ అనేది పాదం దగ్గర కొంచెం అడ్జస్ట్ అవుతుంది. దానివల్ల జిప్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతూ కరెక్ట్గా జిప్కి కింద, అంటే ఆ 3D పార్ట్ వచ్చిన దాని కిందే ఈ విధంగా స్టిచ్ అనేది పడుతుంది. ఈ విధంగా చివరికి ఎడ్జ్కి, అంటే ఆ 3D లేయర్ వచ్చిన దానికి కిందే స్టిచ్ అనేది ఉండాలి. అప్పుడే ఇన్విజిబుల్ జిప్ అనేది పైకి అసలు జిప్ ఉన్నట్టు కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అందరికీ అర్థమవుతుంది కదా? స్టిచ్ ఎక్కడ వేసాను అనేది దగ్గర నుంచి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. శాంపుల్ స్టిచ్ ఎక్కడ ఉంది అండ్ అలాగే ఇప్పుడు మనం వేసిన స్టిచ్ ఎక్కడ ఉందో చూడండి. శాంపుల్ స్టిచ్ పక్కన ఉంటే ఈ 3D లేయర్కి, అంటే ఈ జిప్ని ఇట్లా ఓపెన్ చేస్తే పక్కకి ఇట్లా తీస్తే చూసారు కదా, కరెక్ట్గా జిప్ కింద స్టిచ్ అనేది ఉండింది, దీని కింద అన్నమాట. సో ఈ విధంగా ఉండడం వల్ల జిప్ మనకి ఓపెన్ అవ్వదు. అండ్ డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా ఇన్విజిబుల్ జిప్ అనేది బయటకు కనిపించదు. జస్ట్ జిప్ ఓపెనర్ పాయింట్స్ మాత్రమే కనిపిస్తాయి. కింద ఓపెన్ చేస్తాం కదా, జిప్ని పైకి తీస్తాం కదా, ఆ జిప్ ఓపెన్ చేసే పాయింట్లు మాత్రమే కనిపిస్తాయి తప్ప మిగతా ఫ్యాబ్రిక్ మొత్తంలో కూడా అసలు జిప్ ఎక్కడ ఉందో కూడా కనిపించదు. సో అందరికీ అర్థమవుతుంది కదండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను.
సో ఒక సైడ్ ఇన్విజిబుల్ జిప్ ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక వైపును కూడా ఇన్విజిబుల్ జిప్ అనేది అటాచ్ చేయాలి. ఫస్ట్ శాంపిల్ స్టిచ్ అనేది వేసుకోండి. శాంపిల్ స్టిచ్ అనేది వేస్తే జిప్ అనేది పక్కకి జరగకుండా ఉండేది. అప్పుడు ఎడ్జ్లో వేసే ఫైనల్ స్టిచ్ అనేది వేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. సో ఇంకొక వైపున కూడా చూడండి, నేను వన్ సైడ్ పాదం అనేది ఒక సైడ్కి ఉండేదే పెట్టాను. బట్ దాంతోనే ఈ విధంగా శాంపిల్ స్టిచ్ వేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను అనమాట. మనకి వన్స్ శాంపిల్ స్టిచ్ అనేది వేయడం వల్ల ఫ్యాబ్రిక్ ఎటువైపుకి తిప్పి స్టిచ్ చేసినా కూడా ఫ్యాబ్రిక్ అనేది కదలదు. సో శాంపిల్ స్టిచ్ వేసేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని రొటేట్ చేసుకొని అంటే రివర్స్ చేసి పైన షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్యాబ్రిక్ని మనం అటు తిప్పి ఇటు తిప్పి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే పైన వైపున క్లాత్ అనేది మడత పడిపోతుంది అనమాట. అంటే జిప్ ఉన్న పార్ట్ దగ్గర ఇక్కడ చూడండి, మామూలుగా అయితే జిప్ని స్ట్రైట్గా ఈ విధంగా పెట్టి బారుగా లాగేయచ్చు అనమాట. కాకపోతే మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్లు వచ్చినాయి అనుకోండి, ఈ విధంగా జిప్ని లాగేటప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా సైడ్కి వస్తే జిప్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేయాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి, జిప్ ఒకవేళ మీరు స్ట్రైట్గా లాగేటప్పుడు ఈ విధంగా క్లాత్ మెలి పడిపోతే కనుక ఫ్యాబ్రిక్స్ ఈ విధంగా అడ్డంగా వస్తుంది. జిప్ని ఈ విధంగా మంచి వైపు నుంచి డైరెక్ట్గా లాగేటప్పుడు ఈ విధంగా క్లాత్ కనిపిస్తూ మధ్యలో క్లాత్ మెలిపడిపోయినట్టు వస్తే జిప్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల పక్క నుంచి ఈ విధంగా రివర్స్ చేసుకోండి. ఈ విధంగా రివర్స్ చేస్తే ఇలా ఉంటుంది. మామూలుగా ఫ్యాబ్రిక్ మెలిపడకపోతే కనుక డైరెక్ట్గా పైనుంచి జిప్ని ఈ విధంగా స్ట్రైట్గా లాగేస్తే కింద వైపుకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇన్విజిబుల్ కింద బ్లాక్ కలర్ జిప్ అనేది కనిపించట్లేదు, క్లాత్ దగ్గరికి వచ్చేసింది. సో ఇలా దగ్గరికి క్లాత్ రావాలి అంటే ఎప్పుడైనా కూడా స్టిచ్ అనేది జిప్కి ఎడ్జ్లో రావాలి. జిప్ స్టార్టింగ్ పాయింట్ ఒక్కటే కనిపిస్తుంది మనకి, లోపల జిప్ అనేది అంత బాగా కనిపించదు. ఫ్యాబ్రిక్కి మ్యాచింగ్ కలర్తో జిప్ వేస్తే ఆ కింద జిప్ స్టార్టింగ్ పాయింట్ కూడా లైట్గానే కనిపించింది. అంత బాగా అసలు జిప్ ఉన్నట్టే తెలియదు అసలు మీకు. సో బేసిక్ ఫ్రాక్ అయితే కనుక ఇన్విజిబుల్ జిప్స్ వేసుకునే విధానం ఇది. టూ సైడ్స్, ఒక సైడ్ మనం ఎలా అయితే జిప్ వేసామో సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక వైపున కూడా జిప్ అనేది వేయాలి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా. సో అందరికీ అర్థమవుతుంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. నేను డ్రెస్కి మ్యాచ్ అయ్యి జిప్స్ అనేది తీసుకొని అటాచ్ చేశాను. అండ్ చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉన్నది జిప్స్ అటాచ్ చేసిన తర్వాత. అండ్ జిప్స్ అటాచ్ చేసినప్పుడు క్లాత్ ఇక్కడ జిప్స్ అటాచ్ చేసిన దగ్గర దారం పోగులు వచ్చేలాగా పీసులు వస్తూ ఉంటే కనుక ఫ్యాబ్రిక్ ఎడ్జ్లో ఓవర్లాక్ చేయించుకోండి, ఈ విధంగా పీసులు రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఎడ్జెస్ మొత్తాన్ని ఇచ్చేసిన తర్వాత జిప్ని ఈ విధంగా క్లోజ్ చేస్తే మీకు అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉన్నది ఫ్రంట్ పార్ట్ది. ఓకేనా. ఇప్పుడు బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని ఆర్మ్ హోల్ షేప్ చుట్టూరు కూడా శాంపిల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఆర్మ్ హోల్ షేప్ చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఈ విధంగా కట్ చేసుకొని ఇంకొక వైపుని కూడా సేమ్ ఇంతండి, ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయాలి. అండ్ షోల్డర్ పైన ఎక్స్ట్రా జిప్ ఉంది కదా, ఆ జిప్ అనేది బాడీ ఫిట్టింగ్ పెట్టుకునేటప్పుడు ఫిట్టింగ్ పెట్టిన తర్వాత కట్ చేస్తాం అనమాట. మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే చూపించానో బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా ఫస్ట్ నెక్ షేప్ అనేది స్టిచ్ చేసా, తర్వాత ఆర్మ్ హోల్ పార్ట్స్ అనేది స్టిచ్ చేసుకొని రెడీ చేసిన బ్యాక్ సైడ్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ని నీట్గా ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ రెండు కూడా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జిప్ నా దగ్గర ఫాస్ట్గా స్టిక్ చేయొద్దు, సూది విరిగిపోయే ఛాన్స్ ఉంది, నిదానంగా స్టిక్ చేయండి. ఓకేనా. సో రెండు వైపులా షోల్డర్కి స్టిచ్ చేశాక ఇప్పుడు బాడీ ఫిట్టింగ్ పెట్టుకోవడానికి బాడీ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకుని ఎక్కడ మడత లేకుండా షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర ఒక లైన్ మార్చేస్తుంది మీకు కనిపించడం కోసం. షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర నుంచి మీకు పర్ఫెక్ట్ బాడీ లెంత్ ఎంతైతే కావాలో బాడీ లెంత్ దగ్గర మార్చేసుకోవాలి. తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేసుకొని మార్చేయాలి. అండ్ అలాగే నడుము రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేసి మార్చేసి ఈ 2 పాయింట్స్ని కలుపుకోవాలన్నమాట. అండ్ పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా ఒక 3 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు అనేది పెడుతున్నాను నేను. ఎక్స్ట్రా మార్జిన్ ఎంత పెట్టుకోవాలి అనేది మీ చాయిస్ అండి, ఫీడింగ్ ఇచ్చే డ్రెస్సులు కాబట్టి సో మరీ అంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ కొంతమందికి బాడీ కూడా ఎక్కువ ఓవర్ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఎక్కువ మార్జిన్ పెట్టుకున్నా పర్లేదు.
సో ఈ విధంగా ఎక్స్ట్రా మార్జిన్ పెట్టిన వరకు చివర అన్ని లేయర్స్ సమానంగా ఉన్నాయా లేవా అని చూసి కట్ చేశాక పైన షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న జిప్ కూడా కట్ చేస్తాం. అండ్ ఈ విధంగా కటింగ్ చేసేటప్పుడు కింద వైపున జిప్ అనేది కొంచెం పైకి జరపండి. మీకు ఎక్కడ దాకా అయితే స్టిచ్చింగ్ వస్తుందో స్టిచ్చింగ్ వచ్చే దగ్గర జిప్ పార్ట్ని కొంచెం పైకి జరుపుకొని కటింగ్ అనేది చెయ్యండి. అప్పుడు మీకు జిప్ అనేది కటింగ్లో పడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ కింద ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, ఈ ఎడ్జ్లో ఈ ఓపెన్ అనేది అయిపోకుండా బాటమ్ అటాచ్ చేయాలంటే ఈ జిప్స్ అనేది ఓపెన్ అయిపోకుండా కింద దగ్గరికి చేసి కుట్టాలన్నమాట. ఈ విధంగా ఒకదానిపైన ఒక క్లాత్ని పెట్టి స్టిచ్ చేయాలి. నేను యాక్చువల్గా ఇక్కడ జిప్ ఎడ్జ్ పాయింట్లో ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఎందుకు అంటే ఒకవేళ జిప్ కొంచెం ఏమైనా ఓపెన్ అయితే బాడీ కనిపించకుండా కింద ఆ క్లాత్ ఉండిద్దని. బట్ ఆ క్లాత్ యాడ్ చేయడం పార్ట్ అనేది వేస్ట్ అండి. ఎందుకంటే ఈ విధంగా జిప్ ఉన్న పార్ట్ ఒకదానిపైన ఇంకొకటి నేను ఇక్కడ వీడియోలో పెట్టాను కదా, ఈ విధంగా పైన పెట్టుకొని స్టిచ్ చేయడం వల్ల జిప్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. అంటే చివరి దాకా జిప్ని కిందకి లాగినా కూడా జిప్ అంతగా ఓపెన్ అవ్వట్లేదు. సో కింద పెట్టిన క్లాత్ వేస్ట్ అనిపించింది నాకు. సో అందుకే నేను మీకైతే ఆ ప్రాసెస్ చూపించట్లేదు. ఓకేనా, కింద ఏ క్లాత్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ ఎలా అయితే పెట్టామో ఇంకొక వైపుని కూడా ఒక పార్ట్ పైన ఇంకొక పార్ట్ని జస్ట్ కొంచెం పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేస్తే సరిపోతుంది. బాటమ్ పార్ట్ కటింగ్ ఎలా స్టిచ్ చేయాలి, డ్రెస్ ఫినిషింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ అలాగే స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ లాగా పెడతాను. వీడియో బాగా లెంత్ అయిపోతుంది అని ఇప్పుడు చూపించట్లేదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.